నమస్కారం. ఈరోజు చెల్లపల్లిలో గూడ్స్ ట్రైన్ కింద పడి ముగ్గురు వ్యక్తులైతే చనిపోయారు. శాంతి, వికాస్, చేతన అనే ఇద్దరు చిన్నపిల్లలు, వాళ్ళ మదరు ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు ఒక గూడ్స్ ట్రైన్ కింద పడి. ఇదైతే చాలా బాధాకరమైన విషయము. కానీ ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు, అసలు ఆమె ఎందుకు ఇద్దరు పిల్లలతో సూసైడ్ చేసుకుంది, ఇది ఏంటి అనేది ఎంక్వైరీలో అయితే కరెక్ట్ డీటెయిల్స్ అయితే ఏం తెలీదు. కొంతమంది కొన్ని రీజన్స్ చెప్తున్నారు, ఏదైనా ఆఫీస్ ఇష్యూస్ వల్ల అని చెప్పేసి. ఫ్యామిలీ పరంగా అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు. తను ఫైనాన్షియల్గా కూడా చాలా స్ట్రాంగ్ అని చెప్తున్నారు. తను కూడా జాబ్ చేస్తుంది, సాఫ్ట్వేర్ జాబు. ₹1,00,000 పైన శాలరీ వస్తుంది. ఓన్ హౌస్ ఉంది, బోడుప్పల్లో ఓన్ హౌస్ ఉంది. ఫైనాన్షియల్గా కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ కానివ్వండి ఏం లేవని చెప్తున్నారు. కానీ ఎందుకు సడన్గా తన ఇద్దరు పిల్లలతో, అబ్బాయి ఏమో ఇంటర్ ఫస్ట్ ఇయర్, అమ్మాయి ఏమో సెకండ్ ఇయర్, ఐఐటి కోసం అని తన ఇంటికి వచ్చింది. ఈ సూసైడ్ అంతా ప్లాన్ చేసుకున్న తర్వాత వాళ్ళ అబ్బాయిని పొజిషన్ తీసుకుంది ఆవిడ. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమని ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఏం లేవంటున్నారు, హెల్త్ ఇష్యూస్ ఏం లేవు. మరి ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంది? వాళ్ళ హస్బెండ్తో కూడా ఏం ప్రాబ్లమ్స్ లేవని చెప్తున్నారు. వాళ్ళ హస్బెండ్ కూడా దుబాయ్లో వర్క్ చేస్తుంటారనమాట. మంచి ఒక కమ్యూనిటీలో పుట్టింది. ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే తనే ఒక టీమ్ లీడరు, తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవని చెప్తున్నారు వాళ్ళ మదరు. వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎలాంటి ఇష్యూస్ కూడా లేవు. వాళ్ళ బ్రదర్ కూడా చాలా మంచివాడు, బిజినెస్ కూడా అన్నీ ఈమె పేరు మీదే చేస్తాడు. వాళ్ళ మరదలు కూడా ఆడపడుచు పేరుని కూడా టాటూగా వేసుకుంది అని చెప్తున్నారు. ఇంత మంచి ఫ్యామిలీస్లో ఉన్నా కూడా ఎందుకు ఇలాంటి ఒక సడన్ డెసిషన్ తీసుకుంది? కార్లో వాళ్ళు చెల్లపల్లి జంక్షన్కి కార్లో వెళ్ళారు. ఆ కార్లో అయితే ఒక చిన్న సూసైడ్ నోటు ఉంది. అమ్మ నన్ను క్షమించు, ఇలాంటి లైఫ్ని నేను లీడ్ చేయలేకపోతున్నాను, నా పిల్లల్ని కూడా వదిలేయలేకపోతున్నాను, అందుకే నాతో పాటు తీసుకెళ్తున్నాను అని చెప్పేసి ఒక సూసైడ్ ఇష్యూ అయితే రిలీజ్ చేసింది. అందులో కూడా ఏం పెద్దగా అంటే ఇష్యూ అయితే ఏం చెప్పలేదు, తను ఎందుకు చనిపోతున్నాను అది ఇది అని చెప్పేసి. ఇలాంటి లైఫ్ని అయితే నేను ఇలాంటి లైఫ్ని ఉండలేకపోతున్నాను, ఇలాంటి జీవితాన్ని ఉండలేకపోతున్నాను అని చెప్పేసి. అంటే అంత బాగున్న లైఫ్ని ఎందుకు తను ఉండలేకపోతుంది అని చెప్పేసి కొంచెం అనుమానాలు అయితే ఉన్నాయి. రీసెంట్గా వాళ్ళ ఇంట్లో కుక్క చనిపోయింది అని చెప్తున్నారు. అదంటే చాలా ఇష్టం అని చెప్పేసి దానివల్ల కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందా, హస్బెండ్ కూడా దూరంగా ఉండడం వల్ల ఇంకొంచెం ఒంటరితనంగా ఫీల్ అవుతుందా, ఇవన్నీ ఎలాంటి రీజన్స్ అయినా కానివ్వండి, తను తీసుకునే డెసిషన్ అయితే చాలా రాంగ్. ముఖ్యంగా పిల్లల్ని, ఒక తల్లికి జన్మనిచ్చే హక్కే ఉంటుంది, కానీ పిల్లల్ని చంపే హక్కు అయితే ఎవరికీ ఉండదు. తను తీసుకున్న డెసిషన్ అయితే రాంగు. అంత చదువుకున్న ఆవిడ, మెచ్యూరిటీ ఉన్న ఆవిడ, అన్ని రకాలుగా ఉన్న ఆవిడ ఇలాంటి డెసిషన్ అయితే ఎందుకు తీసుకుంది అనేది చెప్పేసి అసలు చాలామందికి ఉన్న డౌట్ అన్నమాట ఇది. డెఫినెట్గా ఇది ఎంక్వైరీలో అసలు ఏంటి నిజాలు అనేవి, తన ఫోన్ అంటే లాస్ట్ ఫోన్ ఎవరికి చేసింది, ఆ ఫోన్ ద్వారా ఇంకా ఏమైనా డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. కానీ ఎనీవే ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే చూడడానికి స్ట్రాంగ్గా ఉంటారు, కానీ లోపల చాలా మెచ్యూరిటీ అంటే చాలా సెన్సిటివ్గా ఉంటారన్నమాట. అంటే చిన్న విషయమైనా కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, బయటికి చెప్పలేరు. నేనే స్ట్రాంగ్ కదా, నేను ఇంకా ఎవరికి చెప్పుకోవాలి అని చెప్పేసి లోపల కుమిలిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే డెఫినెట్గా కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం. మీరు ఏదైనా ఇష్యూస్ వల్ల కానివ్వండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నిద్ర పట్టకపోవటము, ఒక పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు ఒక కౌన్సిలింగ్ డాక్టర్స్ అయితే కలవండి, కౌన్సిలింగ్ తీసుకోండి. ఒక 3-4 డేస్ మీరు కౌన్సిలింగ్ తీసుకున్నట్టయితే డెఫినెట్గా మీ లైఫ్లో అయితే చేంజింగ్ ఉంటాయి. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటి అంటే అసలు యువత కొంతమంది పిల్లలు ఏంటి అంటే ఓవర్ మెచ్యూరిటీ అన్నమాట. అంటే తల్లిదండ్రులకు తెలియకుండా చాలా డ్రగ్స్ తీసుకోవడం కానివ్వండి, వెళ్ళి చిన్నప్పుడు పెళ్ళిళ్ళు లవ్ మ్యారేజెస్ పెళ్ళిళ్ళు చేసుకోవడం కానివ్వండి, ఒక చెడు మార్గాన్ని ఎంచుకొని వెళ్తూ ఉంటారు. ఎక్కువ మెచ్యూరిటీ లాగా చేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఏంటి అంటే మెచ్యూరిటీ లేకుండా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో కూడా అదే జరిగిందనమాట. ఇంటర్ సెకండ్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే డెఫినెట్గా వాళ్ళు కొంచెమన్నా మెచ్యూరిటీ ఉంటుంది. అలాంటి పిల్లలు ఒక తల్లిని చనిపోవడానికి తీసుకెళ్తున్నప్పుడు ఎందుకమ్మా మనం సూసైడ్ చేసుకోవడము, ప్రాబ్లం ఏంటి,
అసలు మనం ఎందుకు సూసైడ్ చేసుకోవాలి? నీకు ప్రాబ్లమ్ ఏంటమ్మా? మనకేం ప్రాబ్లమ్స్ లేవు గదా! ఒకసారి మన డ్యాడీతో మాట్లాడదాము, మా అమ్మతో మాట్లాడదాము. నీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మనం ఎందుకమ్మా సూసైడ్ చేసుకోవడం అని జెప్పేసి తనని కన్విన్స్ చేసి, ఒకవేళ మేబీ తనని ఇంటికి తీసుకెళ్ళిపోతుంటే, లేకపోతే ఎవరికైనా ఫోన్స్ చేయడం గానివ్వండి, ఇవన్నీ చేస్తే డెఫినెట్‌గా ఈరోజు ఈ ఇన్సిడెంట్ జరిగేదే కాదు. ఎందుకు అంత మెచ్యూరిటీగా లేకుండా పిల్లలున్నారు. ఇద్దరు ఉన్నారు. ఒక పర్సన్ అయితే మేబీ తను ఆపుండొచ్చు. ఏదో ఒకటి జేసుండొచ్చు. కానీ ఇద్దరు ఉన్నారు కాబట్టి డెఫినెట్‌గా వాళ్ళు ఏమైనా ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఆపుండొచ్చు. కానీ ఎందుకు వాళ్ళ మదర్‌తో పాటు వాళ్ళు గూడా ఎందుకు కోఆపరేట్ చేశారు? అసలు డెఫినెట్‌గా ఇలాంటి సూసైడ్ థాట్స్ వచ్చేవాళ్ళు డెఫినెట్‌గా కౌన్సిలింగ్‌కెళ్ళాలి. డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి కౌన్సిలింగ్ తీసుకుంటే డెఫినెట్‌గా ఇలాంటి ఇష్యూస్ అయితే ఆ కౌన్సిలింగ్ వల్ల ఏంటి అంటే డెఫినెట్‌గా మీ మైండ్ థాట్ అనేది మారే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. మీ మీ ఫ్యామిలీస్‌లో గానివ్వండి, ఎవరైనా గూడా ఇలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి ఒకే దగ్గర చాలాసేపు కూర్చొని ఎక్కువసేపు మాట్లాడకపోవడము, దేని మీద కాన్సంట్రేషన్ చేయలేకపోవడము, ఇలాంటివి ఎవరైనా ఉంటే డెఫినెట్‌గా వాళ్ళని ఒకసారి కౌన్సిలింగ్ తీసుకెళ్ళండి. ఏంటి కరెక్ట్ రీజన్ ఏంటి అనేది ఇంకా పోలీస్ ఎంక్వైరీలో అయితే తెలుస్తుంది. చూద్దాం మనం. ఓకే అండి. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.